నమస్తే అందరికి. ఈరోజు మనము పరుషములు, సరళములు, స్థిరములు ఈ వీటి గురించి ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. పరుషములు అంటే క, చ, ట, త, ప వీటిని పరుషములు అంటారు. అంటే ఇవి కఠినంగా పలకబడతాయి కాబట్టి వీటిని పరుషములు అంటారు. నెక్స్ట్ సరళములు. సరళములు అనేటివి మనము తేలికగా పలకడానికి వీలుగా ఉంటాయి కాబట్టి వీటిని సరళములు అంటారు. సరళములు ఏంటి అంటే గ, జ, డ, ద, బ వీటిని సరళములు అంటారు. నెక్స్ట్ స్థిరములు. స్థిరములు ఏంటి అంటే పరుషములు, సరళములు ఈ రెండు కాకుండా మిగిలిన వాటిని స్థిరములు అంటారు. వీటిని స్థిరములు ఎందుకు అంటారంటే మనకు వ్యాకరణ భాషలో సంధి జరిగినప్పుడు ఈ అక్షరాలలో ఎలాంటి మార్పు అనేది జరగదు కాబట్టి వీటిని స్థిరములు అని పిలుస్తారు. ఇంకా పరుషాలకు ఇంకొక పేరు ఏంటంటే శ్వాసములు అని అంటారు. అలాగే సరళములకు ఇంకొక పేరు ఏంటి అంటే నాదములు అని పిలుస్తారు. ఇప్పుడు మనకేంటి ఇవి పరుషములు, సరళములు, స్థిరములు. పరుషములు అంటే కఠినంగా పలకబడేటి ఏంటిది క, చ, ట, త, ప. అలాగే సరళములు అంటే తేలికగా పలకబడేటి గ, జ, డ, ద, బ ఇవి సరళములు. స్థిరములు అంటే పరుషములు, సరళములు కాని వాటిని స్థిరములు అంటారు. నెక్స్ట్ వీటికి పేర్లు. పరుషములకేమో శ్వాసములు అని పేరు, సరళములకేమో నాదములు అని పేరు ఉంటుంది. నెక్స్ట్ రేపటి క్లాస్లో హల్లులలో వివిధ రకాలు అనే వాటి గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.